తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రస్తుతం చక్కటి కథాకథనాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. శృతి తల్లిదండ్రులైన సురేంద్ర అలాగే శోభన శృతికి వేరే పెళ్లి సంబంధాన్ని చూస్తారు. గతంలో సురేంద్ర స్నేహితుడైన నీలకంఠం కొడుకు సంజుకిచ్చి శృతిని పెళ్లి చేయాలని ప్లాన్ వేస్తారు. మరోవైపు ప్రభావతి రవి మీనా చెల్లెల్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు అని పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది. సురేంద్ర శోభన శృతి నిర్ణయాన్ని అడగకుండానే తాంబూలాలు కూడా మార్చేసుకొని పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేసేస్తారు. మరోవైపు ఉన్నట్లుండి ప్రభావతి రోహిణి బ్యూటీ పార్లర్ కి వెళ్తుంది. అక్కడ తన పేరు వేరే ఉండడం ప్రభావతి చూస్తుందని అక్కడ ఒక కర్టన్ ని వేసి కవర్ చేస్తారు. మొత్తానికి రోహిణి ముప్పు తిప్పలు పడి ప్రభావతి ఆ పేరుని చూడకుండా కవర్ చేస్తుంది. ఇక శృతి ఆవేశంగా రవి పనిచేస్తున్న రెస్టారెంట్ దగ్గరికి వచ్చి ఆమె తల్లిదండ్రులు వేరే సంబంధం చూస్తున్నారని, ఒక కామెడీ పీస్ ని ఆమెకి కట్టబెట్టాలని ప్లాన్ వేశారని, వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందే అని కోరుతుంది. అందుకు రవి తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. కొంతకాలం వెయిట్ చేద్దామని చెప్తాడు. కాకపోతే ఆమె పట్టుబట్టి వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందే అని కోరుతుంది. తల్లిదండ్రుల నిర్ణయంతో పని లేదని, వాళ్ళంతా సెల్ఫిష్లని, మనం పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్తుంది. అందుకు రవి అంగీకరించకపోవడంతో నేరుగా మీనా దగ్గరికి వెళ్లి తాను రవిని ప్రేమిస్తున్న విషయాన్ని చెప్తుంది. మీనా కూడా బాలుతో మాట్లాడి చెప్తానని శృతికి మాటిస్తుంది. ఇక శృతి ఇంటికి రావడాన్ని రోహిణి ప్రభావతి చూస్తారు. ఈ ధనవంతుల అమ్మాయి ఎవరు అని ఆమెని ప్రశ్నిస్తారు. తన స్నేహితురాలు అని మీనా కవరింగ్ చేస్తుంది. మీనా వెళ్లిపోయాక పూలు కొనుక్కోవడానికి వచ్చి ఈ అమ్మాయి మీనాకి పరిచయం అయి ఉంటుంది. తర్వాత బాలుతో రవి శృతిని ప్రేమిస్తున్న విషయం చెప్తుంది. రవి దగ్గరికి వెళ్లి బాలు శృతి తండ్రి నాన్నని ఎంతో అవమానించారని, ఆ అమ్మాయిని మర్చిపోమని రవికి చెప్తాడు. వెంటనే మీనా ఇంటికి వెళ్లి మీనా చెల్లెల్ని రవికిచ్చి పెళ్లి చేయమని ఆమె తల్లిని కోరుతాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో గుండె నిండా గుడిగంటలు కథ ఎలా ఉండబోతోంది, ఆసక్తికరమైన వైనాల్ని మళ్ళీ మరో వీడియోలో చూద్దాం. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.